ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రైఫిల్ పట్టుకొని ముస్లిమ్స్ పై టార్గెట్ చేస్తున్న వీడియో ఒకటి వైరల్ అయ్యింది. ఇది సినిమా కాదు, ఇది నిజంగా జరిగింది. ఇంకొక ఆశ్చర్యపడే విషయం ఏంటంటే ఇదే వ్యక్తిని దేశంలో బెస్ట్ చీఫ్ మినిస్టర్ అని అందరూ అంటున్నారు. అయితే అసలు నిజమేంటి? ఫిబ్రవరి 2026లో బీజేపీ అస్సాం అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్ లో ఒక కాంట్రవర్షియల్ వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియోలో అస్సాం చీఫ్ మినిస్టర్ హిమంత్ బిశ్వ శర్మ ఏఐ తో రూపొందించిన ముస్లిం వ్యక్తులపై టార్గెట్ చేస్తున్నట్లు చూపించారు. పాయింట్ బ్లాంక్ షాట్ అనే క్యాప్షన్ తో పోస్ట్ చేసి కొన్ని సెకండ్లలో డిలీట్ చేశారు. కానీ అప్పటికే ఆ వీడియో వైరల్ అయ్యింది. ఇది ఒక్క సంఘటన కాదు, ఆయన పొలిటికల్ కెరియర్ మొత్తం ఇలాగే కాంట్రడిక్షన్స్ తో నిండి ఉంటుంది. హిమంత్ బిశ్వ శర్మ ఒకవైపు డెవలప్మెంట్ కి సింబల్, మరోవైపు కాంట్రవర్సీస్ కి సెంటర్. సెమీ కండక్టర్ ప్రాజెక్ట్స్, మెడికల్ కాలేజెస్ పెరగడం, ఫాస్ట్ ఎకనామిక్ గ్రోత్ ఇవన్నీ ఆయన అచీవ్మెంట్స్ గా చెప్పబడతాయి. కానీ అదే సమయంలో హేట్ స్పీచ్ అలిగేషన్స్, పోలీస్ ఎన్కౌంటర్స్, స్ట్రిక్ట్ డెసిషన్స్ కూడా ఉన్నాయి. ఇంత ఆపోజిట్ ఇమేజ్ ఒకే వ్యక్తిలో ఎలా వచ్చింది? హిమంత్ బిశ్వ శర్మ పొలిటికల్ జర్నీ స్టూడెంట్ పాలిటిక్స్ తో ప్రారంభమైంది. ఆల్ అస్సాం స్టూడెంట్ యూనియన్ ద్వారా ఆయన పాలిటిక్స్ లోకి వచ్చాడు. అదే సమయంలో అస్సాంలో స్టూడెంట్ మూవ్మెంట్స్ చాలా స్ట్రాంగ్ గా ఉండేవి. అక్కడే ఆయనకు గ్రౌండ్ లెవెల్ ఇన్ఫ్లుయెన్స్ బిల్డ్ అయింది. ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. పొలిటికల్ సైన్స్ లో డిగ్రీ, లా, పిహెచ్డి చేశారు. ఆయన కేవలం పొలిటీషియన్ మాత్రమే కాదు, స్ట్రాటజీ అర్థం చేసుకునే వ్యక్తి. తర్వాత కాంగ్రెస్ లో చేరి 2001లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఫైనాన్స్, హెల్త్, ఎడ్యుకేషన్ వంటి కీలక మినిస్ట్రీస్ నిర్వహిస్తూ ఇన్ఫ్లుయెన్స్ పెంచుకున్నాడు. ఒక సమయంలో అస్సాం గవర్నమెంట్ లో యాక్చువల్ డెసిషన్ మేకింగ్ పవర్ ఆయన చేతుల్లో ఉందని కూడా చెప్తారు. కానీ ఇక్కడే అసలు ప్రాబ్లం మొదలైంది. సీఎం పోస్ట్ విషయంలో ఇంటర్నల్ పాలిటిక్స్ పెరిగాయి. లీడర్షిప్ లో క్లాషెస్ రోజు రోజుకి ఎక్కువయ్యాయి. చివరకు ఆయనకు సీఎం పొజిషన్ దొరకదని క్లియర్ సిగ్నల్ వచ్చింది. దీనికి కారణం చాలా సింపుల్ కానీ చాలా పొలిటికల్. కాంగ్రెస్ లో ఆయనకు ఇన్ఫ్లుయెన్స్ ఉన్న చీఫ్ మినిస్టర్ అవడానికి అవకాశం దాదాపు లేదు. లీడర్షిప్ లో ఫ్యామిలీ పాలిటిక్స్, ఇంటర్నల్ క్లాషెస్ ఆయన గ్రోత్ ను పూర్తిగా బ్లాక్ చేశాయి. అంటే పవర్ ఉన్న పొజిషన్ లేదని అర్థం. అందుకే ఆయన 2015లో బీజేపీలో జాయిన్ అయ్యాడు. ఇదే ఆయన కెరియర్ లో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్. ఇది సింపుల్ పార్టీ చేంజ్ కాదు, ఇది కంప్లీట్ పొలిటికల్ రీసెట్. బీజేపీలో చేరిన తర్వాత ఆయన రోల్ పూర్తిగా మారిపోయింది. నార్త్ ఈస్ట్ లో ఆయన ఒక మాస్టర్ స్ట్రాటజిస్ట్ గా ఎదిగారు. డిఫరెంట్ స్టేట్స్ లో బీజేపీని పవర్ లోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. అంటే ఆయన కేవలం లీడర్ కాదు, బిహైండ్ ద సీన్స్ గేమ్ చేంజర్. 2016లో అస్సాంలో బీజేపీ ఫస్ట్ టైం పవర్ లోకి వచ్చింది. అది ఒక మేజర్ పొలిటికల్ షిఫ్ట్. 2021లో మరోసారి బీజేపీ విన్ అయ్యాక హిమంత్ బిశ్వ శర్మ చీఫ్ మినిస్టర్ గా అయ్యాడు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. అస్సాంలో ఆయనను మామా అని పిలుస్తారు. ఇది జస్ట్ నిక్ నేమ్ కాదు, ఇది ఆయన పర్సనల్ బ్రాండింగ్ స్ట్రాటజీ. ఇక్కడ వరకు స్టోరీ సింపుల్ గా కనిపిస్తుంది, రైజ్, పవర్, సక్సెస్. కానీ అసలు స్టోరీ ఇక్కడ నుండి కాంప్లికేట్ అవుతుంది. ఎందుకంటే పవర్ పెరిగే కొద్దీ కాంట్రవర్సీస్ కూడా చాలా పెరిగాయి. సీఎం అయిన తర్వాత డెవలప్మెంట్ స్పీడ్ బాగా పెరిగింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ సెక్టార్స్ లో క్లియర్ చేంజెస్ కనిపించాయి. రోడ్స్, బ్రిడ్జెస్, ప్రాజెక్ట్స్ వంటి వాటిలో గ్రౌండ్ మీద కూడా ప్రోగ్రెస్ కనిపించడం మొదలైంది. కానీ స్టోరీ ఇక్కడితో ముగియలేదు. కాంట్రవర్సీస్ కూడా అలాగే కొనసాగాయి. ఓల్డ్ కేసెస్, కరప్షన్ అలిగేషన్స్, ఇన్వెస్టిగేషన్స్ ఇవన్నీ తరచుగా న్యూస్ లోకి వచ్చాయి. ఫ్యామిలీ అసెట్స్ గురించి కూడా అపోజిషన్ ఆరోపణలు చేసింది. ఇన్ని అలిగేషన్స్ ఉన్నా ఆయన పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ మాత్రం తగ్గలేదు. హిమంత్ బిశ్వ శర్మ ఈ ఆరోపణలన్నింటినీ డినై చేస్తూ ప్రూవ్ చేస్తే పాలిటిక్స్ నుండి తప్పుకుంటానని ఓపెన్ ఛాలెంజ్ చేశాడు. ఇలా ఒకవైపు క్రిటిసిజం ఉన్నా సపోర్ట్ కూడా స్ట్రాంగ్ గానే ఉంది. ఈయన తీసుకున్న కొన్ని పాలసీస్ ఫుల్ కాంట్రవర్సీస్ క్రియేట్ చేశాయి. మద్రసా స్కూల్స్ ను రెగ్యులర్ స్కూల్స్ గా మార్చడం, చైల్డ్ మ్యారేజెస్ పై స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం, పోలీస్ ఎన్కౌంటర్స్ గురించి స్టేట్ లో ఫుల్ కాంట్రవర్సీస్ క్రియేట్ అయ్యాయి. సపోర్టర్స్ ఈ డెసిషన్ ను స్ట్రాంగ్ గవర్నెన్స్ గా చూస్తారు. అంటే గవర్నమెంట్ స్ట్రిక్ట్ గా పని చేస్తుందని అనుకుంటారు. అదే సమయంలో క్రిటిక్స్ మాత్రం ఈ యాక్షన్స్ కొన్ని కమ్యూనిటీస్ పై ఎక్కువ ఇంపాక్ట్ చూపుతున్నాయని చెప్తారు. ఇంకా ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే ఇల్లీగల్ ఇమిగ్రేషన్. అస్సాంలో ఇది చాలా పెద్ద సెన్సిటివ్ టాపిక్. ఎన్ఆర్సీ ప్రాసెస్ లో చాలా మంది లిస్ట్ నుండి బయటకు రావడం వల్ల ఈ ఇష్యూకి మరింత ఇంపార్టెన్స్ వచ్చింది. హిమంత్ బిశ్వ శర్మ దీన్ని సీరియస్ ప్రాబ్లం గా చూశాడు మరియు దీనిపై స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలని భావిస్తున్నాడు. ఇప్పుడు ఆయన ఫ్యూచర్ గురించి మాట్లాడితే బీజేపీలో ఆయనకు చాలా స్ట్రాంగ్ పొజిషన్ ఉంది. నేషనల్ పాలిటిక్స్ లో కూడా ఆయన పేరు చాలా బాగా వినిపిస్తోంది. కొంతమంది ఆయనను ఫ్యూచర్ పీఎం ఫేస్ గా భావిస్తారు. అయితే రియాలిటీ చూస్తే ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఇప్పటికీ ఎక్కువగా నార్త్ ఈస్ట్ ప్రాంతానికే పరిమితమై ఉంది. అలాగే ఆయనపై ఉన్న కరప్షన్ అలిగేషన్స్ కూడా నేషనల్ లెవెల్లో ఆయన ఇమేజ్ పై కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది. సో నా దృష్టిలో హిమంత్ బిశ్వ శర్మ అంత త్వరగా పీఎం కాకపోవచ్చు. సో మీ అభిప్రాయం కూడా ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి.